అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న కుటుంబం ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ హడలిపోయింది. చుట్టూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీసినా వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఇల్లంతా పెట్రోలు గుమ్మరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అతి కష్టం మీద కుమారుడు తల్లిదండ్రులను కాపాడినా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ అర్ధరాత్రి ఇంట్లో మంటలు ఎలా ఎగిసిపడ్డాయి? ఉన్నట్టుండి ఇంట్లో పెట్రోలు ఎవరు పోశారు? కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలన్న పగ ఎవరికి ఉంది? ఆమె ఊరికి ప్రథమ పౌరురాలు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమె వద్దకు వస్తారు. ఊరంతా రక్షిస్తానని, అందరికీ అండగా ఉంటానని పదవీ స్వీకారం రోజు ప్రమాణం చేసింది. అలాంటి సర్పంచ్కే పెద్ద కష్టం వచ్చింది. ఇల్లంతా మంటలు ఎగిసిపడగా పాపం ప్రాణాలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడింది. ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అంటే కానే కాదు. అయిన వాళ్ళు రక్త సంబంధికుల పనేనని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇంతకీ ఈ పని చేసిందెవరు? కుటుంబం మొత్తాన్ని చంపాలని కక్షగట్టిందెవరు? ఇంతకీ రక్త సంబంధీకులతో వీరికి ఉన్న గొడవలు ఏంటి? వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండాకు చెందిన నేనావత్ హనుమంత్కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య నాతీబాయికి కుమారుడు అనార్ సింగ్, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న భార్య రమణీబాయి ప్రస్తుతం గ్రామ సర్పంచ్ కాగా ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హనుమంతు మొదటి భార్య ఇటీవలే చనిపోగా ఆయన చిన్న భార్య కుమారులతో కలిసి ఉంటున్నాడు. అయితే పెద్ద భార్య చనిపోవడంతో ఆమె పేరిట ఉన్న రైతు బీమా సొమ్ములు 5 లక్షల రూపాయలు హనుమంతుకు వచ్చాయి. ఆ డబ్బులతో పాటు ఆస్తిలో వాటా కోసం పెద్ద భార్య కుమారుడు అనార్ సింగ్ తండ్రితో గొడవపడ్డాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసు కేసు పెట్టుకున్నారు. నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్న అందరం పడుకుంటే మా పెద్దమ్మ కొడుకు వచ్చి ఇంటిపై నుంచి రంధ్రంలో నుంచి పెట్రోల్ పోసి అందరినీ తగలబెట్టడం జరిగింది. అందువల్ల మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న అందరికీ వాళ్ళ పరిస్థితి హాస్పిటల్లో డిఆర్డిఓ అపోలో హాస్పిటల్లో పరిస్థితి చాలా ఘోరంగా స్క్రీనించబడింది. గొడవలు ఆస్తి గురించి మా నాన్న పేరు మీద 5 ఎకరాల ఆస్తి ఉంటే ఆ ఆస్తిలో నుంచి ఆయన 1 ఎకరా చేసి ఇచ్చిన మిగతా ఆస్తి తదనంతరం ముగ్గురు చేసుకోవాలని చెప్పడంలో మాత్రమే ఇంకా ఏం లేదు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుందామని చెప్పేలోపే ఆయన నైట్ వచ్చి మొత్తం ఈ పని చేసి నా చెయ్యి మొత్తం కాలిపోయింది. నేను మంటలు ఆర్పనిపోతే పెట్రోల్ పోసి పై నుంచి 40 లీటర్ వరకు పెట్రోల్ పోసి మొత్తం తగలబెట్టింది సార్. మొత్తం మా నాన్న, మా అమ్మ, మా అన్న ఇప్పుడు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్లోనే ఉన్నారు మొత్తం. తన తల్లి చనిపోతే వచ్చిన డబ్బులు తనకు ఇవ్వకపోగా ఆస్తి మొత్తం చిన్న భార్య కుమారులకే తండ్రి ఇచ్చేలా ఉన్నాడని హనుమంత్పై కుమారుడు కక్షగట్టాడు. ఎలాగైనా వారందరినీ హతమార్చి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. ఇంట్లో తండ్రితో పాటు పిన్ని, ఆమె కుమారులు ఇద్దరు నిద్రపోతుండగా అర్ధరాత్రి అనార్ సింగ్ బయట నుంచి గడియ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లోకి లీటర్ల కొద్దీ పెట్రోల్, డీజిల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. నిద్రలో ఉన్న హనుమంతు, రమణీబాయితో పాటు కుమారులు వెంకటేష్, శివకు మంటలు అంటుకున్నాయి. బయట తలుపులకు గడియ పెట్టి ఉండటంతో వారు తప్పించుకోలేకపోయారు. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి తలుపులు తీశారు. అప్పటికే వారు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్లోని డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద భార్య కొడుకులు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. గత 5 నెలల కింద ఈ పెద్ద భార్య నాతీబాయి అనే ఆమె అనారోగ్య కారణంతో చనిపోయింది. చనిపోతే రైతు బీమాకు సంబంధించి ఆమెకు ఒక 5 lakhs భర్త అకౌంట్లో పడ్డాయి. ఆ డబ్బులు గురించి మరియు వీళ్ళకున్న భూమి పంపకాల విషయంలో ఈ పెద్ద భార్య కొడుకు అయిన అనార్ సింగ్ అనే అతను గత 18వ తారీఖు రోజు వచ్చి వాళ్ళ తండ్రిని అడగడం జరిగింది. దాని విషయంలో ఇద్దరికి తండ్రి కొడుకులో గొడవ అయ్యి ఇద్దరు చిన్న పెట్టిగా కొట్లాడుకున్నారు. ఇందులో ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళను చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని
మంట పెట్టడం జరిగింది. హనుమంతు పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా రమణీబాయి, వెంకటేష్కు 90% కాలిన గాయాలవడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. వెంకటేష్కు ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. చిన్న కుమారుడు శివ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ అనార్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కొంతకాలంగా హనుమంతు కుటుంబాన్ని చంపేస్తానంటూ అనార్ సింగ్ మారణాయుధాలతో తిరిగాడని బంధువులు తెలిపారు.